నమస్తే అండి. కృష్ణ చంద్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఏంటంటే ఎగ్ కేక్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఎగ్ కేక్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఒక స్టీల్ బాక్స్ తీసుకుని బాక్స్‌లో ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకున్న బాక్స్‌లో కొంచెం నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకున్న బాక్స్‌లో కొంచెం ఉప్పు, కారం వేసుకోండి. దానిని బాగా కలుపుకోండి. ఆ గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టుకుని వేసుకోండి. వేసుకున్న గుడ్లను ఆమ్లెట్ కలుపుకున్నట్టు బాగా కలుపుకోండి. బాక్స్‌కి మూత పెట్టుకోండి. తర్వాత దాకపెట్టుకుని స్టవ్ వెలిగించుకోండి. బాయిలింగ్ కావాల్సిన నీళ్ళు పోసుకుని ఉంటే కేక్ స్టాండ్ పెట్టుకోండి. మనం కలిపి మూత పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దాకలో పెట్టుకోండి. దాక మీద మూత పెట్టండి. 15 నిమిషాల తర్వాత ఆ ఎగ్ మిశ్రమాన్ని ఉడికిందో లేదో స్పూన్ పెట్టి చూడండి. ఉడికిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ప్లేట్లో తీసుకున్న ఎగ్ కేక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించి దాకపెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ కేక్ ముక్కల్ని కలర్ వచ్చే వరకు వేపుకుంటే నీసు వాసన ఉండదు. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్ కేక్ ముక్కలు వేపుకున్న దాంట్లోనే ఒక కప్పు ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి ఒక కప్పు వాటర్ వేసుకోండి. కూర ఉడికేటప్పుడు ఎగ్ కేక్ ముక్కల్ని అందులో వేసుకోండి. 5 నిమిషాల తర్వాత దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. తినండి, ఎగ్ కేక్ మసాలా కర్రీ రెడీ.